నేను చిలకలూరుపేట ఏఎంజీ స్కూల్ నుంచి వచ్చానండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ సాధించి ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకి ఇన్స్పైర్ పోటీలకి అర్హత సాధించుకొని ఇక్కడికి వచ్చాము. ఈ ఎగ్జిబిట్ పేరు ఇంప్రూవైజ్డ్ హెల్మెట్. ఈ ఇంప్రూవైజ్డ్ హెల్మెట్ వల్ల లాభాలు ఏమిటంటే గవర్నమెంట్ చాలా పథకాలు పెట్టింది. ఆ పథకాల్లో ఎంతమంది హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నా కానీ వాళ్ళు ఏదో ఒక ఇన్కన్వీనియంట్ ఫీల్ అయిపోయి హెల్మెట్ పెట్టుకోలేకపోతున్నారు. సో మేమేం చేసామంటే ఈ పాప వాళ్ళ నాన్నగారికి, ఈ పాప మా పాప అండి, ఈ అమ్మాయి పేరు కే బ్యూలా. ఈ అమ్మాయి మా స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే నష్టాలు ఎంత వివరించినా వాళ్ళ నాన్నగారు వినకపోవటమో ఏదో ఒకటి జరుగుతుంటే ఆ అమ్మాయికి సడన్గా ఒక రోజు థాట్ వచ్చింది, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే, పెట్టుకోకపోతే హెల్మెట్ బైక్ స్టార్ట్ అవ్వకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన రావడం వల్ల మేము ఈ బండిని ఒకసారి మా గైడ్ టీచర్స్తో ఒకసారి మాట్లాడుకొని మేము దీనికి రూపొందించాము. ఇప్పుడు దీనివల్ల ఏమిటంటే లాభము, హెల్మెట్ పెట్టుకోండి అని గవర్నమెంట్, పోలీసులు ఎంతమంది చెప్తున్నా వినట్లేదు. సో దీనికోసం ఏం చేసామంటే హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అవుతుంది, లేకపోతే బండి స్టార్ట్ అవ్వదండి. దీనికోసము ఇంకొకటి కూడా కనెక్ట్ చేసాము. హెల్మెట్ పెట్టుకొని కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఆల్కహాల్ సేవించినట్లయితే ఆ ఆల్కహాల్ వల్ల మళ్ళీ బండి అక్కడే ఆగిపోతుంది. అంటే హెల్మెట్ పెట్టుకొని ఖచ్చితంగా బండి స్టార్ట్ చేయాలి. హెల్మెట్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. సో మళ్ళీ హెల్మెట్ పెట్టుకున్నా కూడా తాగి పెట్టుకుంటే మళ్ళీ బండి స్టార్ట్ అవ్వదు. ఏదో ఒక బటన్ ఇట్లా పడిపోవటం వల్ల ఈ బటన్స్ ఏదో ఒకటి ప్రెస్ అవుతుంది. ప్రెస్ అయిపోయి దీనిలో ఉన్న 10 to 15 నెంబర్స్ అన్నిటికీ ఒకేసారి ఫోన్ వెళ్ళిపోతుంది. పలానా వ్యక్తి పలానా ప్రదేశంలో. అంటే ఈ ట్రేస్ ఎలా ట్రేస్ అవుతుందంటే GPS అనేది పెట్టాము, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఆ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ప్లేస్ని ట్రేస్ అవుట్ చేస్తారు. సో ఆ విధంగా అతను పడిపోయినటువంటి వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు ఆ విధంగా వెళ్ళి అతన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పీడో బ్రేకర్ కూడా ఉందండి. స్పీడో బ్రేకర్తో కూడా వాళ్ళ స్పీడ్ తగ్గించడానికి చిన్న ప్రయత్నం చేశాము. అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ స్పీడోమీటర్ వల్ల అవుతున్నాయి కాబట్టి ఎక్కువ స్పీడు, దానికి కూడా ఒక చిన్న ప్రయత్నం ఒకటి చేసి. నా పేరు బ్యూలా. నేను 10th క్లాస్ చదువుతున్నాను ఏఎంజీ స్కూల్లో. నేను గుంటూరు నుంచి వచ్చా, చిలకలూరుపేట. నా ప్రాజెక్ట్ పేరు ఇంప్రూవైజ్డ్ హెల్మెట్. హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అయ్యిద్ది, లేకపోతే స్టార్ట్ అవ్వదు. ఎలా అంటే హెల్మెట్కి బైక్కి కనెక్షన్ ఇస్తారు సెన్సార్ ద్వారా. కనెక్షన్ అప్పుడు మన హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ స్టార్ట్ అయ్యిద్ది. మన ఒరిజినల్ కీస్ పెట్టి స్టార్ట్ చేసినా కానీ బండి స్టార్ట్ అవ్వదు.